ఎన్నో విషయాలు ఎప్పుడు కూడా ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి. పక్కింట్లో ఏదో ఒకటి రోజు వండుతూనే ఉంటారు, ఎవడో ఒకడు మాట్లాడుతూనే ఉంటాడు, ఎవరో ఒకడు వస్తూనే ఉంటారు, టీవీలో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. కానీ వీటి వల్ల నాకు ఎంత అవసరం ఉన్నది, వీటి అవసరం నాకు ఎంతవరకు ఉన్నది, ఇది నాకు అవసరం లేదు కదా, నాకు కావాల్సింది ఇది కదా అనేటటువంటి స్థితి వీడికి వచ్చి ఏం జరిగినా సరే ప్రపంచంలో అటువైపు చూడకుండా వీడు చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో దీని మీద వాడు సంపూర్ణంగా దృష్టి పెట్టగలిగినప్పుడు వీడు అనుకున్న పనిలో ముందుకు వెళ్ళగలుగుతాడు. కానీ అలా జరగాలి, దీని మీద దృష్టి పెట్టాలి అని అంటే వాడి బుద్ధి దృఢంగా మారాలి. దృఢంగా మారాలి అని అంటే ఏం చేయాలి? ఆ బుద్ధికి కావాల్సినటువంటి చింతనను వీడు చేయాలి. ఏమిటా చింతన అంటే వీటి వల్ల నాకేమిటి ఉపయోగం, ఎవడో ఏదో మాట్లాడుకుంటే దానివల్ల నాకేమిటి ఉపయోగం, ఎక్కడో ఏదో జరుగుతుంటే దానివల్ల నాకేమిటి ఉపయోగం, దానివల్ల నాకు ఉపయోగం లేదు, నా పని ఇది, కాబట్టి దీన్ని చెయ్యాలి అని మళ్ళీ అలా అనుకుని ఆ బుద్ధిని దృఢంగా తయారు చేసుకుంటే అప్పుడు ఇంకా బుద్ధి ఎటు కూడా పరిగెత్తదు. ఈ బుద్ధే ఒకవేళ మళ్ళీ ఇలా ఎవరో ఏదో మాట్లాడుకోవడమో అథవా ఏదో జరిగి ఈ ఇంద్రియాలు అటు పరిగెత్తాలని చూసినా కూడా ఈ బుద్ధే వెనక్కి లాగేస్తుంది. పరిగెత్తడానికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఈ బుద్ధే లాగేస్తుంది వెండి. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ఆ బుద్ధికి శిక్షణ అనేది రావాలి, శిక్షణ అనేది లభించాలి.